బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ లార్డ్. మనం ప్రార్థన స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజు స్కైప్ ఆరాధనలు జాయిన్ అయినా మీ అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. మన మధ్యలో ఉన్న జాన్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్. స్టార్టింగ్ ప్రేయర్ చేయండి అన్న. స్తోత్రం గొప్ప దేవానికి వందనాలు చేస్తాం తండ్రి. మీకు కూడుకున్న మిశ్వా వచ్చిన ప్రతి ఒక్కరు దర్శించి మాట్లాడి రజా గొప్ప దేవానికి వందనాలు చేసినాం. ఎంతమంది దర్శించిపోతారు వేసుకో వాళ్ళకి మేము స్వార్థ ప్రకటించాలా. ఎంతమంది సిద్ధంగా వేసుకో వాళ్ళని సేవలు నడిపి దయచండి వేసుకోవా. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశించండి. ఇక్కడ వాక్యం మాతో మాట్లాడి వేసుకోవా. పెద్ద సత్యాన్ని మేము గ్రహించాలా, దాన్ని పట్టుకుని నడవలేసుకో అనేక సిద్ధపరచలాగున్నా మీరు మాకు సాయం తెచ్చేసి ఈ రాకడానికి మేము సిద్ధపరచాలా వేసుకోవా. మీరు మాకు సాయం తెచ్చేసి వీళ్ళు దయచేయమని వేస్తున్న పరుస్తున్నదండి. మెయిన్ ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న. మన మధ్యలో ఉన్న సుజాత అక్క మనకి పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. పాట పాడండి అక్క. తప్పకుండా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రభువుని స్తుతిస్తూ ఒక పాట పాడుకున్నాం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యుడిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యుడిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసయ్యా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసయ్యా ఆరాధనా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు
ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. మన మధ్యలో ఉన్న గ్లోరీ అక్క మనకు వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ర మహిమల రజానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రజానికి వందనాలు తండ్రి. దేవా మరి ఇక్కడ నీ నామలు 2-3 ఉంటే అక్కడ మీరుంటున్నారు దేవా. మరి ఇక్కడ నీ నామ బట్టి మేము కూడినాం దేవా. మా మందల మీరు దియండి దేవా. నీకు పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచేసి వాక్యం ద్వారా మీరే మాతను మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యము మనం ధ్యానిస్తున్నాము. యెహోవాను స్తుతించుడి. దేవుని వాక్యం మనం దేవుని వాక్యాన్ని మనం స్తుతించుతున్నాం. యెహోవాని స్తుతించుడని ఆ టైటిల్ మీద మనం దేవుని వాక్యం ధ్యానిస్తున్నాం. కీర్తనలు 146 అధ్యాయం 1 వచనం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. ఇక్కడ దావీదు మహారాజు రాస్తున్నాడు, యెహోవాని స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. దావీదు దినానికి ఎన్ని మార్లు దేవుని స్తుతించిండు? 7 మార్లు దేవుని స్తుతించిండు. కాబట్టి అంట దేవుణ్ణి స్తుతించాలంట. మరి మనము దినానికి ఎన్ని మార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాము, దేవుణ్ణి ఘనపరుస్తున్నాము, దేవుని ఆరాధన చేస్తున్నాము, ఆయన్ని మహిమపరుస్తున్నాము. ఈరోజు మనము గమనించాలి. కాబట్టి దేవుడు మనతోని అంటా ఉన్నాడు, దేవుని స్తుతించాలంట. దేవుణ్ణి స్తుతించుము నా ప్రాణమా అని చెప్తా ఉన్నాడు. తన ప్రాణంతోని మాట్లాడుతున్నాడు అనుకుంటుండు దావీదు. కాబట్టి ఇంకేమంటుండు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. జీవిత కాలం అంతయు యెహోవానే స్తుతించిండు. ఆయన ప్రతి విషయంలో రాజు దావీదు మహారాజుకి రాజు అన్నప్పుడు ఎన్నో పనులు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క రాజు ఏం చేసినట, దినానికి 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుని ఘనపరిచిండు. కాబట్టి ఆ యొక్క రాజు దేవుని స్తుతించిండు. కాబట్టి ఆ రాజుకి ఎన్ని పనులున్నా దేవుని ప్రతి విషయంలో దేవుని స్తుతించి దేవుణ్ణి ఘనపరుస్తూ వస్తా ఉన్నాడు. ఈ రోజు మనము ఎన్ని మార్లు దేవుని స్తుతిస్తున్నాము, దేవుని ఘనపరుస్తున్నాము. మనం ప్రార్థన ఎంత టైం మనం ప్రార్థన చేస్తున్నాము అది మనము గమనించాలి. ఎందుకంటే మనము చివరి దినాలలో మనము ఉన్నాం. చివరి దినాలు ఉన్నాం కాబట్టి ఇంకా మనం ప్రార్థన ఇంకెక్కువ చేస్తూనే ఉండాలి. దేవునికి ప్రార్థన ఎక్కువనే మనము చేస్తూ ఉండాలి. ప్రతి విషయంలో కానీ ప్రతి పనిలో కానీ ఎక్కడ కానీ దేవుణ్ణి మనము స్తుతించాలి, ఆయనని మనము ఘనపరచాలి, ఆయనని మనము మహిమపరచాలి. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. ఆయన జీవిత కాలం అంతా దేవుని స్తుతించుకుంటూ వస్తా ఉన్నాడు. కాబట్టి మన జీవిత కాలం అంతా మన చివరి వరకు మనము దేవుని మనము స్తుతిస్తా ఉండాలన్నమాట. ఇంకేమంటుండు, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి నేను కీర్తిస్తానని అంటుండు. కాబట్టి మనం కూడా దేవుణ్ణి కీర్తించాలి, ఘనపరచాలి. ఎందుకంటే చాలా భయంకరమైన దినాలలో మనము ఉంటున్నాము. భయంకరమైన దినాలలో మనం ఉంటున్నాం కాబట్టి ఇంకా ఆ సైతాన్ ఇంకా భయంకరమైన దాని పైన చేస్తుంది. మనం ఇంకా ఎక్కువ మనం ప్రార్థనలో ఉండడం మనము నేర్చుకోవాలి. మనం స్తుతిస్తున్నామా? ఈ రోజు దేవుణ్ణి మనము ఘనపరుస్తున్నామా? దేవుణ్ణి మనము మహిమపరుస్తున్నామా? ఈ రోజు మనము గమనించాలి. దేవుని కీర్తనల ద్వారా, దేవుని యొక్క పాటల ద్వారా ఆయన స్తుతిస్తున్నామా? ఆరాధన దాన దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? వాక్యం మనం ధ్యానిస్తున్నామా? మనం దేవుని అలా విధంగా మనము దేవుని స్తుతించుకుంటా ముందుకు వెళ్ళాలి. ఈ రోజు కొంచెం తక్కువ చేసిన ప్రార్థన రేపు ఇంకెక్కువ మనము చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. ప్రార్థన మాత్రం తగ్గడానికి వీలు లేదు. ఇంకేమంటున్నాడు, రాజుల చేతనైనను 3వ వచనంలో, రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలగదు. రాజుల చేతనైనంట నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. చాలా మందికి బాధలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి. ఎవరనే మనిషి ఏ వ్యక్తి మనకు సహాయం చేస్తాడని మనుషుల వైపు చూస్తూ ఉంటారు. ఈ లోకరీతిగా చూస్తే మనుషులు ఆ యొక్క రాజులని వాళ్ళ నరుల వైపు తిరుగుతూ ఉంటారు. కానీ మనం ఎవరి వైపు తిరుగుతాము? మనం దేవుడి వైపే తిరుగుతూ ఉంటాం. దేవుడి వైపే మనము చూస్తాం, దేవుణ్ణి మనము నమ్ముకుంటాం. కాబట్టి దేవుణ్ణి నమ్మి మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి రాజుల చేత రక్షణ కలగదంట. రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలగదు, వారిని
నమ్ముకొనకుడి అంటుండు. మనుషులని నమ్ముకోవడానికి వీలు లేదు కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. ఆ యొక్క మనుషులని మనం నమ్ముకోవడానికి వీలు లేదు. మనుషులను నమ్ముకోవడానికి వీలు లేదు. దేవుణ్ణే నమ్మాలి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏది వచ్చినా దేవుడి వైపే మనము చూడాలన్నమాట. దేవుడి వైపు చూస్తేనే, ఆయనను మనం స్తుతిస్తేనే దేవుడు మనకి సహాయము చేస్తాడు. ఎందుకంటే దేవుడు మనకి ఎందుకు సహాయం చేస్తాడంటే మనం ఆయనని ప్రేమించాల కాబట్టి. నన్ను ప్రేమించే వారినే నేను ప్రేమిస్తా అంటున్నాను, నన్ను గణపరచే వారినే నేను గణపరుస్తా అని దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు ఇక్కడ దేవుడు. కాబట్టి ఈ యొక్క దేవుడు మనతో మాట్లాడుతుండు కాబట్టి అంటా ఉండు. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటుందంటే, మనుషుల సహాయము వ్యర్థం. మనుషుల సహాయం అంట వ్యర్థము. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. శత్రువులను జయించుటకంట మనకు సహాయం ఎవరు ఇవ్వాలంట? దేవుడే దయచేయాలంట. శత్రువులు ఎవరు? మనుషుల కాదు, ఎవరు కాదు. కానీ శత్రువు ఎవరు? సైతానే శత్రువు. ఆ శత్రువుని జయించాలంటే మనకు సహాయం ఎవరిస్తారు? దేవుడే సహాయము చేయాలి. మన సొంత శక్తితోని కాదు, మన బలముతోని కాదు, మన తెలివితోని అసలే కాదు. దేవుడే ఆ యొక్క శక్తి మనకు ఇయ్యాలి. దేవుడే మనకు సహాయము చేయాలి. మనుషుల సహాయం వ్యర్థం అంట. మనుషుల సహాయము వ్యర్థం. కాబట్టి ఆ యొక్క శత్రువులను జయించాలంటే దేవుడే మనకు సహాయము చేయాలి. దేవుడే మనకు సహాయము చేయాలి. కాబట్టి ఆ దేవుడి వైపే మనము చూడాలి. ఎందుకు దేవుడి వైపు చూడాలంటే ఎంతో భయంకరమైన పరిస్థితిలో మనము, ఈ లోకం భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. ఎక్కడ చూసినా మనుషులు భయంకరంగా చనిపోతా ఉన్నారు. భయంకరంగా అంటే భయంకరంగా చనిపోతా ఉన్నారు. యవనస్తులు చనిపోతారు, చాలా మంది చనిపోతా ఉన్నారు. ఎంతోమంది నరకానికి వెళ్తా ఉన్నారు. ఆ యొక్క ప్రజలు నరకానికి వెళ్తున్నారు. వారి కొరకు మనము ప్రార్థన చేస్తున్నామా? మనం వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఒక వ్యక్తి బాగాలేకపోతే మనము ఆ వ్యక్తి మన వ్యక్తిలాగా మనం స్వీకరించి మనం ప్రార్థన చేస్తున్నామా? భారం కలిగి ప్రార్థన చేస్తున్నామా? ఈరోజు మనము ఆలోచించుకోవాలి. దేశం భయంకరంగా ఉన్నారు, మనుషులు భయంకరంగా ఉన్నారు, పాపంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, రోగాలలో ఉన్నారు, బంధకట్లలో ఉన్నారు, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేయాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంట? ఆ రాజులను నమ్ముకుంటారంట, మనుషులని నమ్ముకుంటారు కాబట్టి వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు. కానీ మనం ఎవరి వైపు చూడము, దేవుడి వైపే మనము చూస్తాం. ఎందుకంటే దేవుడి వలనే సహాయము మనకు కలుగుతుంది. దేవుడి వలనే మనకు సహాయము కలుగుతుంది. కాబట్టి ఆ దేవుణ్ణి మనము చూడాలి. ఆ దేవుణ్ణి మనము చూస్తేనంట ఆయన్నే సహాయము చేస్తాడు. అదే ఇర్మియా 17వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటుందంటే, 5వ వచనంలో, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు. దేవుడంట సెలవిస్తున్నట, నరులనంట ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు, తన హృదయంను యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడంట. చూడు, ఎవరైతే ఏ మనిషి అయితే దేవుని పక్కకు పెట్టి నరులని ఆశ్రయిస్తాడో, ఎప్పుడైతే ఈ వ్యక్తి నాకు ఇట్లా అంటున్నాడు, ఆ వ్యక్తి ఇట్లా, మనం బాధపడడానికి వీలు లేదు. ఎవరేమన్నా మనం పట్టించుకోవడానికి వీలు లేదు. కాబట్టి నరులను మనం ఇక్కడేమో నరులను ఆశ్రయించదంట, శరీరాన్ని తనకు ఆధారంగా చేసుకొనొచ్చు, తన హృదయం యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. చాలా మంది తొలగించుకుంటుండ్రు కొంతమంది. కాబట్టి అట్లా ఉంటేనంట శాపగ్రస్తంగా అయిపోతారంట. కాబట్టి అట్లా శాపగ్రస్తంగా కావడానికి వీలు లేదు, కావడానికి వీలు లేదు. ఆ దేవుడి వైపే చూడాలి. ఆ శాపం నుంచి విడుదల పొందాలంటే మన హృదయాలని తొలగించుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతా ఉన్నాడు. ఇంకేమంటుండే ఇక్కడ దేవుడు 6వ వచనంలో ఏమంటుండంటే, వాడు ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. ఎడారిలో ఎట్లుండంట? అరుహ వృక్షం వలె ఉన్నాడంట. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. ఎందుకంటే వాడు ఏం చేస్తుండంట? శరీరాలను తనకు ఆధారం చేసుకుంటుండు కాబట్టి, అలాంటి విధంగా ఉన్నాడు కాబట్టి ఎట్లుండంట? అరుహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జలమైన చెవిటి భూమి యందును నివసించును. అలాంటి పరిస్థితిలో అతను ఉంటాడు. ఆ భూమిలో అలాంటి మనిషి నివసిస్తానని ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. ఇంకేమంటుండంటే 7వ వచనంలో, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు.
దేవుడిని నమ్ముకుంటున్నంట ధన్యుడంట. మనము ధన్యులమే, ఎందుకంటే మనకు యేసు ప్రభు తెలుసు కాబట్టి మనము ధన్యులమే కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. ఈరోజు దేవుడు మనకు ఆశ్రయంగా లేడా? మనల్ని దినమంతా కాచి కాపాడిండు. ఈ రోజు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి దేవుడు ఒక వాక్యం మనతోని మాట్లాడుతా ఉంది. దినమంతా మనం కాచి కాపాడా. ఎంతమంది చనిపోతుర్రు, ఏజీ లేకుండా చనిపోతా ఉన్నారు. తక్కువ ఏజీ వాళ్ళు చనిపోతారు, భయంకరంగా చనిపోతా ఉన్నారు. దేవుడు ఈ రోజు మనకి ఇలాంటి కృపనిచ్చిండు. దేవుడు ఈ రోజు మనల్ని కాపాడుతున్నాడు, ఈ రోజు మనల్ని రక్షించుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనను మనము నమ్ముకుంటున్నాం కాబట్టి. యెహోవానికి ఆశ్రయంగా ఉండును, దేవుడే ఆశ్రయంగా ఉంటాడంట. ఇంకేమంటుండు? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. జలముల యొద్ద చెట్టు వలె నాటబడిన చెట్టు వలె ఉండునంట. చెట్టు వలె ఉండును, అది కాలువల యోరను దాన్ని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. చూడు, ఒక చెట్టు ఎట్లుంటదంట? పచ్చగా, నీరుంటేనే అది పచ్చగా ఉంటది. నీరుంటేనే పచ్చగా ఉంటది. దానికి నీళ్ళు లేకపోతే ఆ చెట్టు ఏమైపోతుంది? ఎండిపోతుంటది. కాబట్టి వాక్యం అనే నీకు వాక్యము నీ హృదయంలో ఉంటేనంట, నువ్వు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ ఇరుకులు వచ్చినా భయపడలేవు. ఏ వచ్చినా భయపడలేవు. కాబట్టి భయపడడానికి వీలు లేదు. దాన్ని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరంన చింత నొందదు, కాపు మానదంట. వర్షం లేని సంవత్సరం అది చింత నొందదు, కాపు మానదంట. కాబట్టి అది ఎప్పుడు పచ్చగానే ఉంటది, ఎప్పుడు పచ్చగానే ఉంటది. ఎందుకంటే నీరు ఉంటది కాబట్టి అది ఎప్పుడు పచ్చగానే ఉంటది. కాబట్టి మన లోపల వాక్యం ఉంటే మనం ఎప్పుడు దే సమస్యకు వచ్చినా మనం భయపడము, దిగులు పడము, దేనికి మనము భయపడము. అన్ని మనం గురితెరుగుతున్నాం. దేవుడు మనకు చూపిస్తా ఉన్నాడు, మనం ముందుకు వెళ్తా ఉన్నాం. దేవుడు అన్ని విషయంలో మనకి చూపిస్తా ఉన్నాడు. కలర్ రూపకమే గాని, దర్శన రూపకమే గాని దేవుడు మనకి చూపిస్తా ఉన్నాడు. దేవుడు మనకి చూపిస్తుండు కాబట్టి మనం ఏం చేయాలంట? దేనికి భయపడడానికి వీలు లేదు. భయం ఎప్పుడు వస్తుందంటే దేవుడు లేకపోతేనే భయం, దేవుని పక్కకు పెడితేనే భయం, దేవుడు వాక్యం ధ్యానించకపోతేనే, దేవుళ్ళ ప్రార్థన చేయకపోతేనే మనకు భయం వస్తుంది. సమస్య రాగానే అయ్యో ఈ సమస్య నాకు వచ్చిందే అని మనము భయపడతా ఉంటాం. భయపడడానికి వీలు లేదు అంటుండు, భయపడడానికి వీలు లేదు. కాబట్టి ఒక వాక్యము మన లోపల ఉండాలి. దేవుడు ఆత్మ పొందుకోవాలి. దినదిన మనము పరిశుద్ధాత్మని పొందుకోవాలి. ఒక పరిశుద్ధాత్మ మనం పొందుకుంటేనే ఒక పరిశుద్ధాత్మనే మనకు సహాయము చేస్తాడు. మన సొంత శక్తి ఏమి పనికిరాదు, మన జ్ఞానం ఏమి పనికిరాదు, ఏది పనికిరాదు. ఆయన యొక్క దేవుడి యొక్క ఆత్మ మనం పొందుకోవాలి. దేవుడు యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఎప్పుడైతే ధ్యానిస్తామో ప్రతి దాంట్లో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తా ఉంటుంటాడు. ప్రతి దాంట్లో నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ వస్తా ఉంటాడు. కాబట్టి ఇక్కడ దేవుడు అదే మనతోని మాట్లాడుతా ఉన్నాడు. ఇంకేమంటుండంటే 4వ వచనంలో ఏమంటుండంటే, వారి ప్రాణము వెడలిపోవును. కీర్తనలు 146 4వ వచనంలో, వారి ప్రాణము వెడలిపోవును, వారి మట్టి పాలాగుదురు, వారి సంకల్పము నాడే నశించును. ఎట్లుంటదంట? వారి సంకల్పము, వారి ప్రాణం అంట వెడలిపోతుందంట, వారి మట్టి పాలాగుదురు, వారి సంకల్పము నాడే నశించును. ఎందుకు నశిస్తుంది? వాళ్ళు ఏం చేస్తారంట? రాజుల చేతన నరుల చేతనను రక్షణ కలగదు. ఎందుకంటే వాళ్ళు కూడా కేవలము మనుషులే, వాళ్ళు కూడా కేవలము మనుషులే. కాబట్టి వారిని నమ్ముకోకండి, వారి ప్రాణం వెడలిపోతుంది, వాళ్ళు కూడా మనుషులే అని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతున్నాడు. వారి సంకల్పము నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడే ధన్యుడు. దేవుడే సహాయకుడంట. ఎవరైతే దేవుడి మీద ఆశ పెట్టుకుంటారో వారే ధన్యులు అంటున్నాడు. ఈ రోజు దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు. మనము ధన్యులం అంట, మనము ధన్యులము. ఈ యొక్క ధన్యత ఇచ్చిండు. దేనికి ధన్యులం? మనము ఆ యొక్క రక్షణ మనని రక్షించిండు కాబట్టి, ఆ యొక్క రక్షణ మనకి ఇచ్చిండు కాబట్టి, తన రక్తం ధర మనల్ని కడిగిండు, తన రక్తం ధర మనల్ని కొన్నాడు కాబట్టి మనము ధన్యులము, మనము ధన్యులం. కాబట్టి దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతా ఉన్నాడు. ధన్యులని ఇక్కడ దేవుడు మనతోని అంటా ఉన్నాడు. ఇంకేమంటుండు దేవుడు ఇక్కడ అంటే, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడును మాట తప్పని వాడంట. ఆయన ఆకాశంను చేసిండు, భూమిని చేసిండు, సముద్రంను చేసిండు, దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయనే.
భూమి ఆకాశంలో ఆయన మాట వింటున్నాయి. ఈనాడు మనము దేవుడు గురించి ఎవరికైనా చెప్తే కొందరు వింటున్నారు, కొందరు వింటలేరు. విన్న వాళ్ళు రక్షణ పొందుతున్నారు, ఇక వినని వాళ్ళు ఇక అది దేవుడు వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు నశించిపోతారు లోకంలో. కాబట్టి దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. అన్ని ఆ భూమి చేసినట, సముద్రం చేసినట, దానిలోని సర్వంను సృజించిన వాడు ఆయన్నే. ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. మనుషులన్నా మాట తప్పుతారు కానీ దేవుడు మాత్రం మాట తప్పని వాడు. ఆయన మాట ఇచ్చి మాటని నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చి మాటని నెరవేర్చే దేవుడు. ఆ దేవుడే మనతోని మాట్లాడుతా ఉన్నాడు, మాట తప్పని వాడు. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు. ఇంకేమంటున్నట్టే ఇర్మియా 32:17. ఇర్మియా 32:17 ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, యెహోవా ప్రభువ సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బహువు చేతను భూమి ఆకాశము సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు. అంటే దేవుడంట శూరుడా, మహాదేవ, ఆయనకంట యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనకు కొన్ని విషయంలో అసాధ్యమైనది ఉంటుంది కానీ ఆ దేవుడికి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన జీవితాలలో కూడా అసాధ్యమైనది ఉంటే దేవుడు దాన్ని సాధ్యము చేస్తాడు. దేవుడు దాన్ని సాధ్యము చేస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మనతోనే మాట్లాడుతా ఉన్నాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయనకు సమస్తము సాధ్యమే కాబట్టి ఆ దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు అపోస్తుల కార్యం 14:15. ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. ఇక్కడ ఏమంటుండు పౌలు భక్తుడు, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. ఇక్కడ చెప్తా ఉండు. పైన మనం చూస్తే అక్కడ వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడే, ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాము అంటున్నాడు. జీవం గల దేవుణ్ణి ప్రకటిస్తున్నామని పౌలు భక్తుడు మనతోని మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలంట. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టినని ఆ యొక్క ప్రజలకి అక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మన లోపల ఏదైనా వ్యర్థమైనది ఏదైనా ఉంటే మనము విడిచిపెట్టాలి. దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. వ్యర్థమైనది ఏమైనా ఉంటే విడిచిపెట్టాలి. ఏదైనా మన లోపల శరీర క్రియలున్నా, వ్యర్థమైనది ఏదైనా ఉన్నా, ఎలాంటి నేత్రాశనే కానీ శివబుడ్డమ్మమే కానీ మన లోపల ఉంటే, వ్యర్థమైనది ఏదైనా ఉంటే మనం విడిచిపెట్టాలి. ఈ లోకంలో లోకం వైపు మనము చూడడానికి వీలు లేదు. దాన్ని విడిచిపెట్టాలంట. ఎందుకంటే ఆయన భూమిని, ఆకాశంను, సముద్రం సమస్తమును సృజించిన వాడు కాబట్టి ఆ యొక్క దేవుణ్ణి మనం ప్రకటిస్తున్నాం. కాబట్టి మనం ప్రకటించినప్పుడు మనం కూడా ఎదుటి వారికి యేసుప్రభు గురించి మనం చెప్తున్నాం కాబట్టి మనం కరెక్ట్ గా ఉండి చెప్తేనే వాళ్ళు వింటారు. మన లోపల ఏదైనా లోపం కనిపిస్తే మనల్ని వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎందుకు అట్లా ఉన్నావు అని. నువ్వే సరిగ్గా లేవు, మాకేం చెప్తున్నావు అంటారు. కాబట్టి మనం ఏం చేయాలంట, దేవుడు సువార్త ప్రకటించినప్పుడు మనం కరెక్ట్ గా ఉండి ఆయన యొక్క సువార్తని మనము ప్రకటించాలి. జాగ్రత్తగా ఆయన యొక్క మాటలు మనము ప్రకటించాలి. ప్రకటించినప్పుడు మనం కూడా కరెక్ట్ గా ఉండడము మనము చూసుకోవాలి. కరెక్ట్ గా ఉండి చెప్తే వాళ్ళు వింటారు. మన లోపల ఏదైనా లోపం కనిపిస్తే వాళ్ళు వినలేరు. కాబట్టి మనం ఏం చేయాలంట, దేవుని యొక్క సువార్తని ప్రకటించాలి. ఆ యొక్క భక్తుడు అంటూ నేను ప్రకటిస్తున్నా, నేను కేవలం నేను కూడా మనుషుడినే అని చెప్తా ఉన్నాడు అక్కడ పౌలు. కాబట్టి మనం కూడా దేవుణ్ణి ప్రకటించాలి. దేవుని గురించిన మాట మనము చెప్తూ ముందుకు వెళ్ళాల. ఇక్కడ అదే అంటుండు కీర్తనలు 115:15 115:15 ఏమంటుంటే, భూమి ఆకాశంను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఏమంటుంది దేవుడు, భూమి ఆకాశంలను సృజించిన యెహోవా చేతనే మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశంలో యెహోవా వశము, భూమి ఆయన అరులకిచ్చి ఉన్నాడు. ఆకాశం అంట యెహోవా వశం అంట, భూమి
ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. దేవుడు మనకు ఇచ్చినాడు కాబట్టి మనం ఏం చేయాలంట, ఈ భూమి మీద మనల్ని దేవుడు పంపించింది కాబట్టి మనము భూమి మీద యాత్రికులం, పరదేశులమే కాబట్టి దేవుణ్ణి మనము స్తుతించాలి. ప్రతిరోజు మనము దేవుణ్ణి స్తుతించాలి, ఆయనని మనము ఘనపరచాలి, ఆయనని మనము మహిమ పరచాలి. దేవుడు మనకి ఇచ్చిండంట, నరులకు మనకిచ్చిండు కాబట్టి మనం ఏం చేయాలంట, భూమిలో ఉన్న దాని ప్రతిదీ మనము ఏం చేయాల, బాగా మనుషులను మనం ఏం చేయాలంట, ఆ మనుషులను మనము రక్షించాలి, యేసుప్రభు వైపు మనము తిప్పాలి. ఆ యొక్క ప్రజల్ని మనం యేసుప్రభు వైపు మనము తిప్పాలి. తిప్పితే ఎట్లా తిప్పాలంటే దేవుడు ఒక సువార్త మనము ప్రకటించాలి. దేవుడి కోసము ఆయన శిలువ గురించి మనము ప్రకటించాలి. దేవుడు నా పాపాల కోసం ఆయనే శిలువలో రక్తము కార్చినడు, మన కొరకు ఆయన బలి అయినాడు, మన కోసం రక్తం కార్చిండు కాబట్టి ఆ యొక్క దేవుడు గొప్ప దేవుడు అని మనము ప్రకటించాలి. ఎందుకంటే వాళ్ళకు పాపాలంటే తెలియదు, మేము పాపాలను ఉన్నామని వాళ్ళకు ప్రజలకి తెలియదు, ఈ లోకం ప్రజలకి తెలియదు. కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద మనల్ని పెట్టిండు కాబట్టి అనేకులను ఆయన వైపు మనము త్రిపాలి, మనము సిద్ధపడాలి, అనేకులను ఆయన వైపు సిద్ధపరచేటట్టు మనము చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుడు మనతోని అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకే కీర్తనలు 146 8వ వచనంలో ఏమంటుందంటే, యెహోవా గ్రుడ్డివారి కనులు తెరవజేయువాడంట. యెహోవా అంట గ్రుడ్డివారి కనులు తెరవజేయువాడు. ఈ లోకరీతిగా చూస్తే లోకం మనుషులు కూడా గ్రుడ్డితనంగానే ఉన్నారు, దేవుని తెలిసి కూడా సత్యం తెలియని మనుషులు కూడా గ్రుడ్డితనంగానే ఉన్నారు, సత్యం తెలియని వాళ్ళు కూడా గ్రుడ్డితనంగానే ఉన్నారని ఇక్కడ మనతో దేవుడు మాట్లాడుతూ ఉండు. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తివాడు. ఎవరైతే కృంగిపోయి ఉంటారో, ఎవరైతే నలిగిపోయి ఉంటారో వాళ్ళనంట దేవుడు ఏం చేస్తాడంట, లేవనెత్తుతాడంట. లేవనెత్తాలంటే ఎవరి ద్వారా లేవనెత్తాలా, దేవుడు యొక్క మాటలు మనం చెప్తేనే వాళ్ళు కృంగిపోయి ఉంటారు, బాధల్లో కృంగిపోయి ఉంటారు, కష్టాలలో కృంగిపోయి ఉంటారు, రోగంలో కృంగిపోయి ఉంటారు, ప్రతి దాంట్లో వాళ్ళు కృంగిపోయే ఉంటారు. కాబట్టి ఆ యొక్క మనుషులనంట మనము లేవనెత్తాలంటే దేవుడు యొక్క మాటలు చెప్తేనే వాళ్ళు వింటారు, వాళ్ళకు ఒక ధైర్యం కలుగుతుంది. దేవుడు అంట, యేసుప్రభు అంట, ఆ దేవుడు మనల్ని బాగు చేస్తాడంట, దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడంట, దేవుడు మనకి విడుదల ఇస్తాడంట. ఆ యొక్క మాటలు వింటా ఉంటారు. ఆ యొక్క మాటలు విని అలా ఏం చేస్తారంట, వాళ్ళు లేవనెత్తారంట. ఇంకేమంటుండు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. దేవుడు అంట యెహోవా నీతిమంతులను ప్రేమించువాడంట. నీతిని అనుసరించి నడుచుకుంటే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట, ప్రేమిస్తాడంట. మరి దేవుడు మనల్ని ప్రేమిస్తుండు కాబట్టి ఆ దేవుణ్ణి మనం కూడా ప్రేమించాలి. మనం ఈ లోకంలో దేన్ని ప్రేమించదు ఎక్కువ, ఫస్ట్ దేవుని మనము ప్రేమించాలి. మనం ఎప్పుడైతే దేవుని ప్రేమించాలంటే ఎట్లా ప్రేమిస్తాం, దేవుని మనం ఆయన యొక్క మాట వినడమే, ఆయన మాట ప్రకారం నడుచుకోవడమే, దాన్ని గైకొని అది మన జీవితంలో అవలంబించుకొని దాని వైపు మనం విని గ్రహించి దాని అనుసారంగా మనం నడుచుకుంటేనే ఆయన ఒక మాట వినడమే, ఆయన మనం ప్రేమించినట్టే. కాబట్టి ఆయన ఒక మాట వినాలి, జాగ్రత్తగా ఆయన మాట మనము వినాలి. ఎప్పుడైతే మనం ఆయన మాట విని జాగ్రత్తగా విని మనం నడుచుకుంటామో అప్పుడు దేవుడు మనని కాపాడుతూ ఉంటాడు. అంత భయంకరమైన కరోనా టైంలో కూడా దేవుడు మనని కాపాడినాడు. ఎందుకు కాపాడినాడు, ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించాలని కాపాడిండ మనని కాదు, ఆయన ఒక సువార్త ప్రకటించడానికి దేవుడు మనల్ని కాపాడిండు. దేవుడు మనల్ని కాపాడిండు, ప్రతి దాంట్లో నుంచి మనల్ని దేవుడు విడుదల చేసిండు. కాబట్టి ఈ రోజు మనం దేవుడి యొక్క సువార్తని ప్రకటించాలి. సాధ్యమైన కాడికి మనం కనిపించిన వాళ్ళకి మనము చెప్పుకుంటా వెళ్తూనే ఉండాలి, దేవుడు ఒక వాక్యాన్ని చెప్పుకుంటా మనము వెళ్తూనే ఉండాలి. ఇంకేమంటుండు దేవుడు ఇక్కడ, యెహోవా పరదేశులను కాపాడువాడు. పరదేశులనంట కాపాడుదంట. చూడు పరదేశులు ఎంతో భయంకరంగా ఉన్నారు, పరదేశులని కాపాడుతుంటాడు దేవుడు. చూడు పరదేశులని కాపాడుతున్నాడు దేవుడు అంటే ఆ యొక్క పరదేశంగా ప్రజలు భయంకరంగా ఉన్నాడు. పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించువాడంట. ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరిస్తాడంట. ఎట్లా ఆదరిస్తాడు, మనము ఒకరికి సహాయము చేస్తేనే, తండ్రి లేని వారిని అంట విధవరాలను కూడా ఆదరించాలంట. మనం అలాంటి సహాయము చేస్తున్నామా, ఎదుటి వారికి తండ్రి లేని పిల్లలకి చేస్తున్నామా, విధవరాలకు మనం సహాయం చేస్తున్నామా, మరి పరదేశులకు మనము సహాయము చేస్తున్నామా? కాబట్టి ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు, ఎదుటి మనిషికి మనము సహాయము చేస్తున్నామా, మనం అది చూసుకోవాలి. తండ్రి లేని వారిని కూడా వాళ్ళకు కూడా సహాయం చేయాలంట. విధవరాలనంట ఆదరించాలంట, విధవరాలను ఆదరించాలి అని ఇక్కడ దేవుడు మనతోని
మాట్లాడుతా ఉన్నాడు. ఎప్పుడైతే మనం అట్లా సహాయం చేస్తామో అలాంటి వాళ్ళకి మనము సహాయము చేయాలి. అలాంటి మనం సహాయము చేయాలి. ఇప్పుడు మనము ఏం చేస్తాము, మన కష్టాజీతంలోకి దశమ భాగం తీస్తాము, కానుకలు తీస్తాం. ఏం చేస్తాము, దశమ భాగం తీస్తాం, కానుక తీస్తాం. ఒకసారి అన్న చెప్పిండు, ఒక అతను అంటే దేవుడికి దశమ భాగంలో కానుక ఇవ్వకపోతే ఆయన జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఆయనకి ఒక సాక్ష్యం చెప్పిండు అన్న. అయితే జీవితంలో భయంకరమైన పరిస్థితి వచ్చింది, అతనికి వచ్చిందని చెప్పిండు. కాబట్టి చూడు, నాకు అనిపిస్తుంది ఒక మాట జ్ఞాపకం వచ్చినప్పుడు అనిపిస్తుంటది. నేను అయితే డ్యూటీకి ఎక్కినప్పటి నుంచి నేనైతే ఇస్తా, దేవునికి ఇచ్చేస్తా. ఎందుకంటే దేవుడికి మనం ఏం చేయాలంట అంటే దేవుడు ఏం తీసుకోవడాలి, కానీ ఆ పైసలు మనం ఏం చేస్తాం, ఎదుటి వారికి మనం సహాయం చేస్తే. కానీ మంచి పొలం ఒక్కసారి ఊకి చెప్తుండే అన్న, మనకి మంచి పొలంలో నాటండి, మంచి పొలంలో నాటండి అంటే మనకి చెప్తా ఉంటుండేది అన్న. కాబట్టి మంచి పొలం అంటే మనం మంచి పొలంలో నాటుతున్నాము, అది మనం గ్రహించాలి. దశమ భాగంలో ఇస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, కానీ సమయం కూడా దశమ భాగం ఉంది. సమయం కూడా దశమ భాగం ఉంది. ఎంత? రోజు 2 గంటల 40 నిమిషాలు అంటే 3 గంటల ప్రార్థన మనము చేయాలి. మనం అందరం పనులకు వెళ్తాం కాబట్టి మనకు టైం దొరికినప్పుడు పొద్దున 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంకాలం 1 గంట ఈజీగా టైం అయిపోతుంది. అట్లా మనము చేసుకోగలుగుతాం. కాబట్టి మనం దశమ భాగం ఇయ్యాలి, కానుకలు కూడా మనము ఇయ్యాలి. ఎందుకంటే మనం కష్టపడుతుంది మనం కాదు, మనకు ఆరోగ్యం ఇస్తుంది దేవుడు. మనకు ఆరోగ్యం ఇస్తుంది దేవుడు. కాబట్టి ఆ దేవుడు ఇస్తుంది కాబట్టి ఇస్తే అది మంచి పొలంలో మనం నాటితే వాళ్ళు ఎదుటి వారికి సహాయము చేస్తుంటారు. కాబట్టి అప్పుడే దేవుడు మనని దీవిస్తుండ్రు. కాబట్టి ఇక్కడ పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాలని ఆదరించాలంట. ఆ పని మనం చేస్తున్నామా ఈరోజు మనము చూసుకోవాలి. అలాంటి వ్యక్తులకు మనము సహాయము చేస్తున్నామా? ఎప్పుడు మన సొంత పనులు, మన సొంత కార్యాలే మనము చూసుకుంటా ఉన్నాం. సొంత పనులు, సొంత కార్యాలే మనము చూసుకుంటున్నాము. కాబట్టి అది ఎదుటి వారి కోసం మనము సహాయం చేస్తున్నామా, సహాయం చేయగలుగుతున్నామా? అది మనం సహాయము చేయాలి. ఎదుటి వారి విషయంలో సహాయము చేయాలి. కాబట్టి మన నీతి కూడా చేస్తున్నామా? నీతి పనులు మనం చేస్తున్నామా? అది కూడా మనము నీ నీతి క్రియలు అవి కూడా మనము చూసుకోవాలి. కాబట్టి ఆ యొక్క పరదేశులనే గాని, ఆ విధవరాలనే గాని, ఆ తండ్రి లేని పిల్లలనే గాని మనం ఆదరిస్తున్నామా? మన వల్ల ఏం సహాయం వాళ్ళకి ఇస్తున్నాము, ఏం సహాయము మనము చేస్తున్నాము, ఆ సహాయం మనము చేయాలి. సహాయము మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు మనని కాపాడుతూ వస్తా ఉంటాడు. ఆ యొక్క సహాయం ఇక్కడ అదే అంటా ఉన్నాడు, పరదేశులనంట, తండ్రి లేని వారినంట, విధవరాలనంట కాపాడు. భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గము చేయును. భక్తిహీనంగా కొందరేం భక్తి చేస్తారు, భయం ఉంటది కానీ భక్తి మాత్రం ఉండదు. భక్తి ఉంటది కానీ భయం మాత్రం ఉండదు. ఎవరి భయం ఉండదు? దేవుడు భయమే ఉండదు వాళ్ళకి. దేవునికి భయపడాలి ముఖ్యం. మనం మనుషులకేమో కానీ దేవుడికి అయితే ఫస్ట్ మనము భయపడాలి. ఆ దేవుడికి మనము ఎప్పుడైతే మనం భయపడతామో అప్పుడు దేవుడు ఏం చేస్తుంటా మనకు తోడై ఉంటాడు. కాబట్టి భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గము చేయును. యెహోవాయే నిరంతరము ఏలునంట. దేవుడే నిరంతరము ఏలుతాడంట. ఆయననే ఈ లోకము, ఆయనదే ఈ లోక రాజ్యములన్నీ ఆయనవే అగును. కాబట్టి ఆయననే లోకాన్ని ఏల్తాడు, ఆయననే ఏల్తాడు. ఆ దేవుడే ఏల్తాడు కాబట్టి రాజ్యము ఏల్తాడు అని ఇక్కడ దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. యెహోవా నిరంతరము ఏలును, సియోనుని దేవుడు తరతరముల రాజ్యము చేయును. తరతరములంట ఆయననే రాజ్యము చేస్తాడంట. దేవుడే రాజ్యము చేస్తాడు కాబట్టి ఆ రాజ్యం దేవుడే రాజ్యాన్ని వెళ్తాడు కాబట్టి ఆ దేవుడు గొప్ప దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఆ దేవుని నమ్మి మనము ఉన్నాం. మనము ఏం చేస్తున్నాం? మనం ఈరోజు మనము ఏమీ చేస్తున్నామా అని మనం గ్రహించాలి. దేవుని మనం స్తుతిస్తున్నామా? దావీదు మహారాజు దినానికి 7 మార్లు దేవుని స్తుతించిండు కాబట్టి ప్రతి విషయంలో దేవుని ఆయన స్తుతించిండు కాబట్టి దేవుని స్తుతించిండు కాబట్టి ఆయన ప్రతి విషయంలో ఆయనకి తోడై ఉన్నాడు. ఈ రోజు మనం దేవుని స్తుతిస్తున్నామా? దేవుని మనము స్తుతిస్తున్నామా? చూడు, కొందరు ప్రార్థన చేసిరు. దానియేలు కూడా 3 ప్రార్థన చేసిండు. అపోస్తుల కార్యం రాగానే వాళ్ళు 4 సార్లు ప్రార్థనలు చేసిరు. 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి, 6 గంటలకి వాళ్ళు ప్రార్థనలు చేసిరు. అపోస్తుల కాడికి రాగానే వాళ్ళు ప్రార్థనలు చేసిరు 4 సార్లు. మనం ఎన్నిసార్లు చేస్తున్నాము? మనము ఒక రాజ్యాన్ని పరిపాలన మనము చేస్తలేము. మన పని ఇచ్చిన మన 24 గంటలలో పని చేస్తున్నాము, నిద్రపోతున్నాము, కానీ ప్రార్థన కూడా మనం ఎంతసేపు చేస్తున్నాం? మనము దేవుని
దగ్గర మనం చేస్తున్నది మనం గ్రహించాలి. ఈరోజు దేవుని స్తుతించాలి, దేవుడి పాటలతో దేవుని స్తుతించాలి, ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి. అనేకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అనేకుల కొరకు ప్రార్థన చేస్తేనే అప్పుడు దేవుడు నిన్ను నీ హృదయాన్ని గ్రహిస్తుంటాడు. కాబట్టి దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటుండు దేవుని అంటే మనము స్తుతించడము మనము నేర్చుకోవాలి. దేవుని స్తుతించాలంట, ఘనపరచాలి, మహిమపరచాలి. ఆయనకే స్తుతి, ఆయనకే ఘనత, ఆయనకే మహిమ. ఏ మనుషుడు ఆయన మహిమని దొంగలించడానికి వీల్లేదు. ఏ విగ్రహారాధానికి కూడా ఆయన సైతాన్ ఆ ఒక మహిమ ఆయన పోవడానికి వీలు లేదు. దేవుడికే మహిమ కలగాలి. దేవుడికే మహిమ కలిగితే ఆయనకే మహిమ పరచాలి. ప్రతి విషయంలో, నీ జీవితంలో ప్రతి విషయంలో మనకి ఏ సహాయం చేసినా దేవునికి వందనాలు చెల్లించాలా. దేవుని మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత బుద్ధి కలిగి మనము ఉండాలి. దేవుని స్తుతించడం మనము ఉంటే దేవుడు ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయము చేశాడు. ఎదుటి వారి విషయంలో దేవుడు కార్యం చేసినా కూడా మనం దేవుని స్తుతించాలి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో కూడా చేస్తుంది దేవుడే కాబట్టి మనము స్తుతించాలి, యథార్థంగా స్తుతించాలి. అరే వాళ్ళకి చేసి నాకు అట్లాంటి మనసు మనకి వద్దు, అలాంటి మనసు మనకి వద్దు. మనకు వ్యర్థమైన తట్టు మనం చూడడానికి వీలు లేదు. దేవుడి తట్టే మనం చూడాలి. అలాంటి మనసు కలిగి మనము ఉండాలని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతా ఉన్నాడు. కీర్తనలు 103వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నట్టే, కీర్తనలు 103:11, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. చూడు దేవుడు ఏమంటారు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. భయభక్తులు ఉన్నామా మనం ఈరోజు? భయభక్తులు ఉన్నాం. భయము భక్తి మనకు ఉంది కాబట్టి, ఆయన కృప మనకు ఉంది కాబట్టి ఈ రోజు మనము ఇట్లున్నాం. ఇంకా దేవుడు యందు మనం ఇంకా భయం కలిగి ఉండాలి. ఇంకా పరిశుద్ధంగా మనము దినదినము మన పరిశుద్ధంగా కావడం మనము నేర్చుకోవాలి. దినదినము మనం పరిశుద్ధంగా, ఎందుకంటే ఆయన రాకడ అతి త్వరలో ఉంది. ఇప్పుడు మనం ఉన్నాము 6వ ముద్రలోనే ఉన్నాము, 6వ ముద్ర కాలంలో ఉన్నాము. ఇంకొక ముద్ర ఉంది కాబట్టి 6వ ముద్ర కాలంలో మనం ఉన్నాము. ఈ 6వ ముద్రలోనే ఇంత భయంకరమైన రోగాలు వస్తున్నాయి. ఇంకా మరి 7వ ముద్ర ఉంటే ఇంకా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని కాపాడాలంటే మన ప్రార్థన, ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఎంత ప్రార్థన చేస్తామో వచ్చే సంవత్సరం మనం అంతా కాపాడుతూ వస్తూ ఉంటది. వచ్చే సంవత్సరం మనం ఇంకెక్కువ ప్రార్థన చేస్తే ఇంకా కాపాడుతూ ఉంటది. కాబట్టి మనము ప్రార్థన ఎక్కువ పెంచుతా ఉండాలి. దేవుడి ద్వారా మనం ప్రార్థన ఎక్కువ చేస్తూనే ఉండాలి. చాలా ప్రార్థన మనము ఎంత చేసినా మనము తక్కువనే, ఎంత చేసినా మనము తక్కువనే. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు, దేవుడి కృప అంట ఆయన యందు భయభక్తులు గల వారి ఎడలనే ఆయన కృప అంత అధికంగా ఉంది. ఆయన కృప ఉంది కాబట్టి ఈరోజు మనం ఇక్కడ వింటున్నాం. ఆయన కృప ఉంది కాబట్టి ఇంకేమంటుండు దేవుడు ఇక్కడ, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరము పరిచి ఉన్నాడు, దూరపరిచి ఉన్నాడట. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు అని ఇక్కడ మనతోని మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు, మన లోపల అలాంటి అతిక్రమములు లేకుండా దేవుడు ఏం చేసినట, దూరపరిచిండు కాబట్టి మనం అలాంటి దానికి లోకం తట్టు మనం చూడకుండా దినదినం మనము దేవుడు వైపు చూస్తూ ముందుకు నడవాలి. 13వ వచనం ఏమంటుండంటే, కీర్తనలు 103:13వ వచనంలో, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అంట. చూడు దేవుడు మన ఎడల జాలి పడతా ఉన్నాడు. కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడుతున్నాడు. దేవుడు మన యందు జాలి, కనికరము, దయ మనకు చూపిస్తా ఉన్నాడు దేవుడు. చూడు ఆ దేవుడు మనకు దయ, కనికరము, జాలి చూపిస్తుండు కాబట్టే మనము ఈ రోజు ఈ స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంట, దేవుడి యందంట మనము భయభక్తులు కలిగి ఉండాలంట. ముఖ్యంగా మనము భయభక్తులు కలిగి ఉండాలంట. కలిగి ఉంటే దేవుడు అక్కడ మనకి తోడై ఉంటాడు. ఇంకా 14వ వచనం ఏమంటుంటే, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది, మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొని చున్నాడు. నరుని ఆయు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పువ్వునట్లు వాడు పూయిను అని ఇక్కడ అంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తుండ, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసింది కాబట్టి ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మనం మట్టి వారమని ఆయన జ్ఞాపకము చేసుకుంటుండు. కాబట్టి ఈ లోకంలో మనము దేనికి అంటే లోకరీతిగా చూస్తే మనము ఈ లోకంలో ఏదైనా చూసినా మనము దాన్ని పనికిరాని దానిలాగానే మనము పెంచాలి. ఎందుకంటే మనము మట్టి వారం,
దేనికి పనికిరాని వారం. కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తుండంట, ఆ దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటుండు కాబట్టి దేవుడు మన ఎడల జాలి పడతా ఉన్నాడు. దేవుడు మన ఎడల జాలి పడుతుండు కాబట్టి మనం ఎట్లా ఉండాలంట, ఆయన యందు భయభక్తులు కలిగి మనము ఉండాలి. భయభక్తులు కలిగి మనము ఎప్పుడైతే మనము ఉంటామో, భయభక్తులు కలిగి మనము ఆయన యందు మనం ఉండాలంట. భయభక్తులు కలిగి ఉంటేనంట ఆయన మనకి తోడై ఉంటాడు. కాబట్టి తండ్రికి తన కుమారు ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడు. కాబట్టి ఆ దేవుడు మన ఎడల జాలి పడతాడు కాబట్టి మనము ఆయనను చూసి నడవాలి, మనము ప్రార్థన చేయాలి. ఇంకా దినదినము మనం ఇంకెక్కువ ప్రార్థన చేయాలి. సమయం ఎంతో వేస్ట్ పోతా ఉంది, చేయడానికి వీలు లేదు. సమయం వేస్ట్ పోతా ఉంది కాబట్టి వేస్ట్ పోవడానికి వీలు లేదు. దేవుడు కాబట్టి మనతో అంటున్నాడు ఈరోజు భయభక్తులు కలిగి ఉండాలంట. ఆ దేవుడు ఎద్దు మనం భయభక్తులు కలిగి ఉంటేనంట మనకి ఆయన జాలి చూపిస్తాడంట. ఆయన కృపతో మనని ఆదరిస్తాడు కాబట్టి ఆ యొక్క దేవుణ్ణి అంటే మనము స్తుతించాలంట. ఆ దేవుణ్ణి మనము స్తుతించాలంట. మన జీవిత కాలం అంతా ఆయననే స్తుతించి ఆయనని ఘనపరిచి ఆయనని మనము మహిమపరచాలంట. దేవుడికే సమస్త ఘనత మహిమ ఆయనకే చెల్లాలి. ఏ మనుషుడు మహిమ పొందడానికి వీలేదు, దేవునికే మహిమ కలగాలి. ఆయననే మనం ప్రేమించాలి ఎక్కువ. ఆయన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆయన మనని ప్రేమిస్తుంటాడు. ఆయన్ని ఎప్పుడైతే మనం ఘనపరుస్తామో ఆయన మనని ఘనపరుస్తా ఉంటాడు. ప్రతి విషయంలో మనకి ఘనత వస్తుంటది. ఎందుకంటే ఆయన మనం ఘనపరుస్తున్నాం కాబట్టి. ఆయన ఘనపరచకపోతే ఘనత రాదు. ఆయన ప్రేమించకపోతే ఆయన మనం ప్రేమించాడు. ఆయన ప్రేమించింది కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని దేవుడు ఒక వాక్యం మనము వింటా ఉన్నాం. కాబట్టి ఆయన మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ఈ లోకంలో ఏ వస్తువు గాని ఏ మనుషున్నే గాని దేనిని మనం ఎక్కువ ప్రేమించడానికి వీలు లేదు. ఆ యొక్క దేవుణ్ణే మనము ప్రేమించాలంట. ప్రేమిస్తేనే కాబట్టి ఆ దేవుణ్ణి మనం స్తుతిస్తేనే కాబట్టి ఆయనే మన జీవిత కాలం అంతా ఆయన స్తుతించుకుంటూ ముందుకు మనం నడిస్తే దేవుడు మనకి తోడై ఉంటాడు. దేవుడు యందు భయభక్తులు కలిగి కూడా మనము ఉంటే ఆయన కృప మనకి తోడై ఉంటది. కృపతోని దేవుడు మనల్ని ఆదరిస్తాడు, మనకు తోడై ఉంటాడు. దేవుని స్తుతించడం మనము నేర్చుకుందాం. చిన్న వాక్యం దేవుడు నేర్చునుగాక. స్తోత్రం పరిశుద్ధ మహిమల రాజానికి వందనాలు, యేసుక్రీస్తు రాజానికి వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవానికి వందనాలు. దేవా నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరచాలా దేవా. దేవానికి స్తోత్రం దేవా. దేవానికి వందనాలు తండ్రి. అనేకులను మేము సిద్ధపరచబడాలి, అనేకులను మేము సిద్ధపరచాలా దేవా. నీ వైపు తిప్పాలా దేవా. ఏసునామములో నీ వైపు మేము తిప్పాలా దేవా. నీ సువార్త మేము ప్రకటించాలి. అలాంటి జీవితం మీరు మాకు దయచేసి, ముఖ్యంగా నీ అందు భయభక్తుల జీవితం మాకు దయచేసి దేవా. మీరే మాతో మాట్లాడిన దేవానికి వందనాలు చెల్లిస్తూ నీ నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. మన మధ్యలో ఉన్న దిలీప్ బ్రదర్ మనకి అంశాల గురించి ప్రార్థిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, కృపా కనికరం గల తండ్రి, జీవం గల దేవా, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు ప్రభా నాయన తండ్రి నీ యొక్క దాసరాలను నిలబెట్టి తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా ప్రభా నాయన మీరు మాతో మాట్లాడినారు ప్రభా నాయన తండ్రి. మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుండి వచ్చి మాట వల్ల బ్రతుకుతుడన్నావు ప్రభా. కాబట్టి ప్రతి విషయంలో ప్రభా నాయన మేము మిమ్మల్ని మీద ఆధారపడాలా, మేము మిమ్మల్ని ఆశ్రయించాలా తండ్రి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నావు దేవా. యెహోవా ఉత్తముడు, ఆయనని రుచి చూసి తెలుసుకోమన్నావు ప్రభా. కాబట్టి నాయన మా జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, మేము ఎలాంటి స్థితిలో ఉన్నా తండ్రి, ఆ స్థితిలో ప్రభా మేము ఎవరం కూడా అధైర్యపడకుండా, చింతించకుండా, దిగులు పడకుండా తండ్రి, బాధపడకుండా దేవనైనా నీ వాక్యాన్ని తండ్రి మేము ధ్యానిస్తున్నాయినా ఆ వాక్యం అయినా మమ్మల్ని జీవింపజేస్తుంది. నా ఎదుట నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునన్నావు దేవా. కాబట్టి ప్రభా నాయన ఎలాంటి విషయంలో కూడా ప్రభా దేని విషయంలో కూడా మేము నాయన నిన్ను అనుమానించకుండా నా తండ్రి మేము విశ్వాసము కలిగి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించి వాడవైన నీ వైపు చూస్తూ ప్రభా మేము ముందుకెళ్ళాలా. ప్రతి విషయంలో తండ్రి మిమ్మల్ని నాయన స్తుతించేవారిగా, ప్రార్థించేవారిగా, ప్రతి విషయంలో దేవనైనా నీ మీద ఆధారపడినైనా నిన్ను నమ్ముకొని ముందుకు పోయేవారిగా ఉండుటకు సహాయం దయచేయండి. ప్రతి స్థలంలో దేవనైనా నీ గురించి ఇతరులకు ప్రకటించి దేవా అనేకులను ప్రభా నాయన తండ్రి మేము రక్షణలోకి నడిపించాలా తండ్రి. అనేకులకు ప్రభా నీ సువార్తను మేము ప్రకటించాలా. ఆ రీతిగా నీ చిత్తాన్ని ప్రభా మేము నెరవేర్చే వారిగా ఉండుటకు నాయన మీ కృప దయచేయండి తండ్రి.
కుమారుల ఎడల జాలి పడినట్లు దేవా ప్రతి విషయంలోనైనా మీరు మా పట్ల జాలి పడుతున్నారు కాబట్టి ఈరోజు ఏమై ఉన్నామో తండ్రి అది ప్రతిదినైనా కేవలం నీ కృప వల్లే, నీ దయ వల్లనే తండ్రి, నీ ఆదరణ వల్లనే ప్రభ, నీ సహాయం వల్లనే ప్రభ. కాబట్టి నీ సహాయం మాకుంటే సైన్యములను కూడా మేము జయించగలం ప్రభ నాయన. కాబట్టి నాయన మాకు మీరు సహాయకుడిగా ఉండి నమ్మదగిన దేవుడుగా ఉంటూ తండ్రి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు దేవా ఆ రీతిగా దినదినము నాయన నీ కృప వెంబడి కృప దేవా మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని నాయన బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు దేవా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క చెప్పబడిన వాక్యాన్ని ప్రభ సాత్వికంతో తండ్రి ఈ వాక్యాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఈ వాక్య ప్రకారంగా దేవా నేనేమన్నా తండ్రి ఆ రీతిగా మీకు అంగీకారంగా లేకుండా ఉంటే నన్ను క్షమించమని ప్రార్థిస్తూ ఇదిగో నా తండ్రి కొన్ని ప్రార్థన అంశాలు నాయన విజ్ఞాపనలు ప్రభ నీ సన్నిధిలో ఉండి మొరపెడుతుండగా తండ్రి మీరు జవాబు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభ. తండ్రి మా దేశ రక్షణ కొరకు నాయన మేము ప్రార్థిస్తుండగా ఈ దేశంలో ఎంతో మంది విగ్రహారాధికులు ఉన్నారు, ఎంతో మంది వ్యభిచారంలో ఉన్నారు తండ్రి, ఎంతో మంది నాయన నాస్తికులు ఉన్నారు ప్రభ. ఎన్నో గ్రామాల్లో ఎన్నో ప్రాంతాల్లో దేవా ఇంకా ఎన్నో రాష్ట్రాల్లో తండ్రి ఎవరు నాయన వెళ్ళలేని ప్రాంతాల్లో ఎంతో మంది నాయన ప్రజలు ఉన్నారు ప్రభ. వాళ్ళందరికీ దేవా నాయన నీ సువార్త ప్రకటించబడాలా తండ్రి. ఆ సువార్తను నమ్మిన ప్రతి వాళ్ళు నాయన బాప్తిస్మం పొందాలా, ప్రతి కుటుంబంనైనా ప్రతి ఒక్కరు దేవా రక్షించబడాలా తండ్రి. ఎవరు తండ్రి నిత్య నరకానికి పాత్రులు కాకుండా తండ్రి, ఎవరు కూడా ప్రభానైనా తండ్రి నీ సువార్త తెలుసుకోకుండా రక్షణ పొందకుండా తండ్రి ఏ ఒక్కరు కూడా చనిపోకుండా దేవనైనా ఈ దేశంలో ఉన్న తండ్రి ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో, ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో తండ్రి, ఎన్ని ప్రభా తండ్రి ఉన్నారో తండ్రి వాళ్ళందరూ తండ్రి నాయన ప్రభా మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించి నాయన రక్షణ పొందుటకు దేవా ఆ రీతిగా నాయన మీ యొక్క రక్షణ కార్యం తండ్రి ఈ దేశంలో జరుగులాగున తండ్రి అనేకులు తండ్రి వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును నిత్యం చేసుకొని అపోస్తులుడైన పౌలు అంటుండో సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నదన్నారు తండ్రి. కాబట్టి ఈ భారము తండ్రి ప్రతి ఒక్కరూ కలిగిన ఆయన ఆ రీతిగా నీ సువార్తని ప్రకటించేవారిగా, నీ రాజ్య సువార్తని ప్రకటించేవారిగా ఆ రీతిగా తండ్రి ఈ లోకమంతా నాయన తండ్రి నీ సువార్త ప్రకటించేవారిగా తండ్రి ప్రతి ఒక్కరిని నాయన మీరు నిలబెట్టమని, ప్రతి ఒక్కరిని ప్రభా ఆ రీతిగా నీ ఆత్మతో నింపి అభిషేకించి ప్రతి స్థలంలో నైనా సేవకులను లేవనెత్తినైనా నీ సువార్త ప్రకటించుటకునైనా నీ యొక్క కడవరి వర్షము దేవా కడవరి ఉజ్జీవం నైనా తండ్రి ఆనాడు అపోస్తులు ఏ రీతిగా అయితే తండ్రి ప్రభా భూలోకం అంతా తిరిగినైనా తండ్రి వాళ్ళు సాక్ష్యం ఇచ్చినట్టు దేవానైనా ఈ దినం ఉన్న తండ్రి నేటి సేవకులు విశ్వాసులు ఆ రీతిగానే తండ్రి ప్రతి ఒక్కరూ నీ సువార్త వ్యాప్తిలో ముందుకు పోవుటకు తండ్రి అలాంటి ఆశతో ఆసక్తితో అలాంటి పిలుపుతో నమ్మకమైన వారిగా తండ్రి నీ సేవలో ఉండుటకు సహాయం దయచేయమని, ఆ రీతిగా ఈ దేశంలో తండ్రి ప్రతి ఒక్కరూ రక్షణ పొందుటకునైనా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే ఎవరైతే పడిపోయిన సేవకులు ఉన్నారో తండ్రి నానా విధములైన దురాశల చేత ధనాపేక్ష చేత తండ్రి లోకములో ఉన్న సుఖభోగముల చేత తండ్రి ఎంతో మంది సేవకులు అతిశయించి గర్వించి నాయన ఎంతో మంది ప్రభ ఒకప్పుడు నాయన ఉన్న వాళ్ళు ఈరోజు ఎంతో మంది ప్రభానైనా ఆ రీతిగా తండ్రి పడిపోయిన సేవకులు ఉన్నారో తండ్రి వారిని మరలా తండ్రి ఆసక్తిని దయచేయండి, వాళ్ళకి మరలా తండ్రి నీ యొక్క నూతనమైన పరిశుద్ధాత్మతో నింపండి, ఆసక్తిని దయచేయండి. ఒకప్పుడు మొదట ఎట్లయితే నాయన నువ్వు చెప్పినావు తండ్రి నీకున్న మొదటి ప్రేమను విడిచితివని, అలా ఎవరైతే ఒకప్పుడు నాయన భారముతో ఎంతో ప్రేమతో నాయన తండ్రి ఎంతో సమర్పణతో నాయన తండ్రి మీ పట్ల సేవ చేసిన వాళ్ళందరూ ప్రభ మరలా అలాంటి ప్రేమతోనైనా అలాంటి సమర్పణతో ఎవరైతే పడిపోయిన సేవకులు ఉన్నారో, ఎవరైతే తండ్రి వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును నిశ్చయం చేసుకోకుండా తండ్రి ఎవరైతే ఆ రీతిగా నాయన నీ సన్నిధిలో నీ సమ్ముఖంలో ఉన్న తండ్రి ఆ యొక్క ప్రతి సేవకులను తండ్రి మరలా నాయన తండ్రి నైనా మీరే నాయన నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం దేవా. మరలా నాయన వాళ్ళ ద్వారా గొప్ప పరిచర్య జరగాల, వాళ్ళ ద్వారా తండ్రి నీ నామం నాయన తండ్రి ప్రచురింపబడాలా తండ్రి, నీ రాజ్య సువార్త ప్రకటించబడాలా దేవా. కాబట్టి పడిపోయిన ప్రతి సేవకులను ప్రభ ఆ రీతిగా మీరు మరలా నిలబెట్టి నీ సువార్తని ప్రకటించుటకు దేవా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే బ్లెస్సీ సిస్టర్ గురించి తండ్రి ఆమెకున్న కంటి చూపు గురించి నాయన ప్రార్థిస్తుండగా ఆ రోజు గుడ్డివారిని మీరు ముట్టినట్టు దేవా ఈ సిస్టర్ కన్నులు కూడా మీరు ముట్టండి, ఆమెకు స్వస్థత అనుగ్రహించండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ తండ్రి వారి పాపములను ఎదుట ఒప్పుకొని మారు మనసు పొంది తండ్రి బాప్తిస్మం పొందిన ఆయన రక్షించబడుటకు ఆ కుటుంబంలో మొత్తం నాయన రక్షణ పొందుటకు దేవా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా కుటుంబంలో దేవా నీ రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దక్షకు సిస్టర్కున్న ప్రభా తండ్రి ప్రతి షుగర్ నుంచి నాయన ప్రతి ఇన్సులిన్ నుంచి నాయన మీరు స్వస్థపరచండి,
మీరు పొందిన గాయముల చేత స్వస్థత ఉంది తండ్రి. కాబట్టి ఆ స్వస్థత ఆ సిస్టర్కి దయచేయండి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ప్రభా మారు మనసు పొందాలా, వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలా దేవా. తండ్రి మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించిన ఆయన బాప్తిస్మం పొంది ఆ కుటుంబం అంతా తండ్రి రక్షించబడి నీ రాజ్యంలో ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి దేశంలో ఎవరైతే నశించిపోతున్నారో తండ్రి, ఎవరైతే ప్రభా చెడుతనంలో, పాపంలో, అపవిత్రతలో ఎవరైతే ప్రభా నైనా లోకంలో ఉన్నారో తండ్రి నైనా వాళ్ళందరూ కూడా నైనా నశించిపోకుండా రక్షింపబడిన ప్రతి ఒక్కరు తండ్రి ఆ రీతిగానే తండ్రి భయముతో వణుకుతో దేవా వాళ్ళ సొంత రక్షణను కొనసాగించుకోవాలా, మీరిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలా దేవా, మీరిచ్చిన పిలుపును వాళ్ళు నిశ్చయం చేసుకొని జీవించాలా ప్రభా. ఆ రీతిగా ప్రతి ఒక్కరు తండ్రి ఎవరు నశించిపోకుండా, ఎవరు కూడా ప్రభా వారి పాపంలో ఉండి చనిపోకుండా దేవా ప్రతి ఒక్కరు పరిశుద్ధత కలిగి ఉండుటే ఫలము, దాని అంతము నిత్య జీవం అన్నావు తండ్రి. కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరూ దేవా నిత్య జీవం పొందుకొనులాగిన మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆసుపత్రుల్లో ఉన్న తండ్రి ప్రతి రోగుల పట్లనైనా మీరు కనికరించండి. ప్రతి రోగుల పట్ల నా ప్రభానైనా మీ దయ చూపించండి. ఎవరైతే నాయనా తండ్రి నానా విధములైన రోగముల చేత, వ్యాధుల చేత, అపవాది చేత పీడింపబడుతున్నారో ప్రభానైనా, ఎవరైతే మరణకరమైన రోగములతో తండ్రి దీర్ఘకాలికమైన రోగములతోటి అనారోగ్యాలతో బాధపడుతున్నారో దేవా, ఆ రోజు తండ్రి నాయన మీరు వచ్చినప్పుడు ప్రభా నాయన ఎంతో మంది రోగులు ప్రభా నాయన అపోస్తులు నాయన పేతురు నడిచినప్పుడు ఆ నీడలోనే స్వస్థత పొందినారు ప్రభా. కాబట్టి స్వస్థత మీలోనే ఉంది. స్వస్థపరిచే దేవుడు మీరు మాత్రమే ప్రభా తండ్రి. కాబట్టి ఈ రకంగా తండ్రి ఎవరైతే ఆసుపత్రుల్లో ఐసీయూలో కానీ నాయన అడ్మిట్ అయి ఉన్న వాళ్ళు కానీ రోగాలతో ఉన్న వాళ్ళందరినీ మీరు కనికరించి ప్రతి ఒక్కరిని దేవా మీరు స్వస్థపరచమని, వారి పాపములు క్షమించమని తండ్రి. ఎవరైతే ప్రభా నాయన ఆ రీతిగా తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళందరికీ నాయన ఆయుష్ను అనుగ్రహించి ఆ యొక్క అనారోగ్యంలో ఉన్న ఏ ఒక్కరు కూడా తండ్రి నశించిపోకుండా, ఏ ఒక్కరు కూడా తండ్రి నిన్ను తెలుసుకోకుండా వారి పాపంలో ఉండి చనిపోకుండా దేవా ప్రతి ఒక్కరునైనా అంతటా అందరూ మారు మనసు పొందినైనా ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకొని పాప క్షమాపణ పొందుకొనిలాగిన ఆ రీతిగా తండ్రి వాళ్ళకున్న అనారోగ్యముల నుంచి స్వస్థత పొందుకొనిలాగిన మీరే కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ప్రతి సంఘమునైనా తండ్రి పెండ్లి కుమారుడు ఎట్లా అయితే ఉన్నాడో తండ్రి అట్లా పెండ్లి కుమార్తె వలె వధువు వలె ఉండుటకు మీరు సహాయం దయచండి. ఆ రీతిగా తండ్రి ఎలాంటి మడత లేకుండా, మచ్చ లేకుండా, ఎలాంటి కలంకం లేకుండా తండ్రి ఆ రీతిగా తండ్రి పెండ్లి కుమారుడి కొరకు ఎదురు చూచు వలెనైనా ప్రతి సంఘం ఉండుటకు మీరు సహాయం దయచండి. ప్రతి సంఘమునైనా తండ్రి అనేకులను శిష్యులుగా చేయాలా. ప్రతి సంఘమునైనా తండ్రి ప్రభానైనా తండ్రి నీ యొక్క సత్యంలో ఉండాలా, సర్వసత్యంలోకి రావాలా దేవా. ప్రతి సంఘంలో దేవా మీరే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఈ లోకంలో ఉన్న వాటిని తండ్రి చేస్తున్న వాళ్ళందరికీ దేవా నాయన మీరే నాయన వారిని దర్శించి వారితో మీరు మాట్లాడి ఆ రీతిగా తండ్రి వాళ్ళని సర్వసత్యంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాము. అలాగే కేబీపీఎం గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు దేవాన్ని సువార్తని ప్రకటించుటకు మీరు సహాయం దయచేయండి. వారికి వారి జీవితంలోనైనా మీరే గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి తండ్రి. మీ యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదాలు దయచేయండి. ఆ రీతిగా ప్రతి ఒక్కరూ ప్రభానైనా నీ యొక్క పిలుపులో ఉన్న వాళ్ళందరూ దేవా మీ గురించి ఇతరులకు ప్రకటించే వారిగా ఉండుటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే నిరుద్యోగంతో ఉన్నారో, సంతానం లేకుండా ఉన్నారో, వివాహం కాని వారు ఉన్నారో తండ్రి వాళ్ళందరికీ నైనా మీరే కార్యం జరిగించండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. వివాహం కాని వారికి నైనా ఆ వివాహం అవుటకు మీరు సహాయం దయచేయండి. ఎవరైతే తండ్రి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే నిరుద్యోగంతో ఉన్నారో, ఏ కుటుంబంలో అయితే నైనా అప్పుల సమస్యలతో ఉన్నారో తండ్రి, ఏ కుటుంబంలో అయితే కష్టాలు దుఃఖాల్లో బాధల్లో ఉన్నారు వాళ్ళందరి జీవితాల్లో మీరే నూతనమైన కార్యాలు తండ్రి జరిగించమని, వారి జీవితంలో మీరే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించమని ప్రతి ఒక్కరిని తండ్రి ఆ రీతిగా మీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే చిన్నపిల్లల గురించి, యవనస్తుల గురించి నాయన ప్రార్థిస్తుండగా దేవనైనా ప్రతి ఒక్కరు మీ శిక్షలో మీ బోధలో ఉండాలా. ప్రతి ఒక్కరు మీ సన్నిధిలో ఉండి ఎదిగే బిడ్డలుగా ఉండాలా తండ్రి. నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉండాలా తండ్రి. ఆ రీతిగా ప్రభా ప్రతి యవనస్తులు ఎలాంటి చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు ప్రేరేపించబడకుండా దేవా ప్రతి ఒక్కరూ తండ్రి నాయన నీ యొక్క ప్రార్థనలో, నీ సన్నిధిలో, నీ యొక్క వాక్య ధ్యానంలో ఉండాలా నాయన. యవనస్తులు తమ నడక దేని చేత, వాక్యం చేతనే నాయన శుద్ధీకరించుకుంటారన్నారు. అలాంటి నీ వాక్యము నాయన వాళ్ళ హృదయంలో ఉండి
ఆ రీతిగా నీ యందు భయభక్తులు కలిగి ఎలాంటి పాపానికి నాయన ఎలాంటి వాటికి ప్రేరేపణ కాకుండా దేవా ప్రతి ఒక్కరు ప్రభ మీ వైపు ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే నందన్ సాయి బాబును కూడా మీరు ముట్టండి, తాకండి, ఆ యొక్క లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థపరచండి, ప్రతి చీకటి దురాత్మ దుష్ట శక్తుల నుంచి విడుదల దయచేయండి. అలాగే శృతి సిస్టర్ కున్న యొక్క గాల్ బ్లాడర్ రాళ్ళు కరిగిపోవాలా, సర్జరీ కాకుండా దేవా ఆమెను మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మారుమనసు పొంది బాప్తిస్మం పొంది రక్షించబడుటకు సహాయం దయచేయండి. అలాగే గిద్యోని బాబు కూడా దేవా సర్జరీ కాకుండా మీరు స్వస్థపరచండి. కుటుంబం అంతా నాయన మీ సేవలో ఉండాలా తండ్రి, ఆ రీతిగా కుటుంబానికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. అలాగే లక్ష్మమ్మ గారి గురించి ఆమె గర్భ సంచిలో ఉన్న గడ్డలు మూత్రంలో ఇన్ఫెక్షన్ నుంచి మీరు స్వస్థపరచండి తండ్రి. కుటుంబం అంతా నైనా రక్షణ పొందుటకు మీరు సహాయం దయచేయండి. అలాగే ప్రమీలమ్మ సిస్టర్కు ఉన్న గొంతులో గడ్డ నుంచి నైనా స్వస్థత దయచేయండి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేసమని ప్రార్థిస్తున్నాం. అభిజ్ఞ అనే చిన్న పాప యొక్క పిట్స్ మరియు నరాల బలహీనతతో వ్యాధితో బాధపడుతున్న ఆ బిడ్డను మీరు స్వస్థపరచమని, ఆ బిడ్డ వయసునందు జ్ఞానమందు మనుషుల దయందు నిదయందు వర్ధిల్లాగా మీరు సహాయం దయచేయండి. సుందర్రావు బెదరుకున్న ప్రభ ప్రతి చెడు అలవాట్ల నుంచి చెడు వ్యసనాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఆయనకున్న ప్రతి బలహీనత నుంచి ప్రతి అనారోగ్యం నుంచి స్వస్థపరిచిన ఆయన మీ కొరకు గొప్ప సాక్షిగా నిలబెట్టండి. దేవరేణిక సిస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచిగా తినేదంతా డైజెషన్ అవ్వాలా, ఇక చేయి నొప్పి నుంచి స్వస్థత దయచేయండి. శరీరంలో ఉన్న ప్రతి బలహీనతల నుంచి విడుదల దయచేయండి. దేవా మీ సేవలో చేయుటకు నైనా ముందుకు పోవుటకు మీ కృప దయచేయండి. ఆ రీతిగా మాకు మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే దేవి సిస్టర్ గురించి ఆమెకి సర్జరీ కాకూడదని ప్రార్థించమన్నారు. సానా మీరే సహాయం దయచేయండి. వాళ్ళ భర్త తాగు నుంచి విడుదల దయచేయండి తండ్రి. తన భర్తకు రక్షణ దయచేయండి. ఆ రీతిగా కుటుంబంలో నైనా మీరే నూతనమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే సరితా సిస్టర్ గురించి నేను ఆ యొక్క బెడ్ క్యాన్సర్ నుంచి ఆమెను స్వస్థపరచండి. కుటుంబం అంతా నైనా మారు మనసు పొంది రక్షణ పొందుటకు సహాయం దయచేయండి. లక్కీ అనే చిన్న పాపకున్న కాల్ బోన్ నుంచి నైనా స్వస్థపరచండి. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొంది రక్షణ పొందుటకు మీరు సహాయం దయచేయండి. అలాగే శివదాస్ బ్రదర్ యొక్క బ్లడ్ క్యాన్సర్ నుంచి మీరు స్వస్థపరచండి. అరికాలు మొదలుకొని దేవాన్ని నడినెత్తి వరకు ముట్టి తాకి స్వస్థపరిచి ఆయనకు కూడా మారు మనసు రక్షణ దయచేయండి. హన్సిక అనే పాపకునైనా ఆ యొక్క ఐ షుగర్ నుంచి మీరు స్వస్థపరచండి దేవా. ఆ బిడ్డ పట్ల మీ దయ ఉంచి నాయన మీరు పొందిన గాయాల చేత ఉన్న స్వస్థత దయచేయండి. అలాగే నాగేశ్వరరావు బెదరకుండా ఇక లంగ్స్ లో ప్రాబ్లం నుంచి కిడ్నీ ప్రాబ్లం నుంచి దేవా మీరు స్వస్థపరచమని, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొంది రక్షించబట్టకు మీరు సహాయం దయచేయండి. అలాగే బ్రదర్ రమేష్ గురించి ప్రార్థిస్తుండగా ఆయనకున్న ప్రతి చెడు వ్యసనాల నుండి నాయన మీరే సహాయం దయచేయండి. తాగు నుంచి విడుదల దయచేయండి. ఆయనలో ఉన్న ప్రతి చీకటి దురాత్మ దుష్ట శక్తులు అన్నిటి నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఆ కుటుంబం పట్ల నాయన భార్య పట్ల బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉండుటకు మీరు సహాయం దయచేయండి. ఆయనకున్న ప్రతి అప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. బాప్తిస్మం తీసుకున్న తన రక్షణకు తగినట్టుగా జీవించుటకు నాయన మరలా తనకు నూతనమైన మారు మనసు దయచేయండి. నీ వాక్యానుసారంగా జీవించుటకు సహాయం దయచేయండి. అలాగే నాగరాజ్ బ్రదర్ నాయన తండ్రి వాళ్ళకున్న ఇల్లు కట్టబడుటకు నైనా మీరే సహాయం దయచేయండి. తాగు నుంచి మానాల దేవ సహాయపడండి. చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేయమని, ఆయనకు కూడా మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే అశోక్ ఉన్న పసికర్ల నుంచి పక్షవాతం నుండి మీరు స్వస్థ దయచేయండి. నిరాశ నిస్పృహలో ఉన్న ఆయనని బలపరచండి, ధైర్యపరచండి. ఆ రీతిగా తండ్రి విశ్వాసంలోనైనా ముందుకు పోవటకు మీ కృప దయచేయమని, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే సోనీ సిస్టర్కి ఉన్న హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్ లో ఉన్న ఆమెను కూడా మీరు స్వస్థపరచండి. ఆమె ఆయుష్ని పెంచండి తండ్రి. గొప్ప దేవ ఆమెను మీరు స్వస్థపరిచి యొక్క శ్రమలోనైనా ఆమెకి ఆమె కుటుంబ సభ్యులందరికీ మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా యొక్క ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబ సభ్యులందరినీ నైనా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదాలు ఈ యొక్క ఆరాధనలో ఉన్న వాళ్ళందరికీ మీరు దయచేయండి. వాళ్ళ కుటుంబంలో వాళ్ళకున్న ప్రతి ఒక్క అవసరాలు అక్రతలు అన్ని మీ మహిమస్వర్యంలో తీర్చినైనా ప్రతి ఒక్కరికి వారు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి. వాళ్ళు చేస్తున్న పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. ఆ రీతిగా ప్రతి ఒక్కరి పట్లనైనా మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ, ఆ రీతిగా ప్రతి ఒక్కరికి దేవ మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తూ, ఆ రీతిగా తండ్రి ఈ దినంనైనా నీ సన్నిధిలో నిలబెట్టి ఈ రీతిగానైనా నీకు ప్రార్థించే కృప ఈ సమయం దేవ నువ్వు నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి దేవ నిన్ను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లో బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ అన్న మనకు ఆశీర్వాదం ఇస్తారు. ప్రైజ్ లాడ్ అన్న. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్.